సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే క్యాబినెట్ అంతా కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చార్జ్ తీసుకున్నారు. ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు, పవర్ఫుల్ పవన్ కళ్యాణ్ లాగా పూర్తి అధికారాలతోటి ఆయన రంగంలోకి దిగుతున్నారు. వచ్చి రాగానే 2 సంతకాలు చేశారు. నిన్నటి నుంచి అమరావతికి రావడం, అక్కడ రైతుల ఆహ్వానం పలకడం, ఇలా అన్ని పరిణామాలు చూస్తూ వస్తున్నాం. సో ముఖ్యమంత్రి తర్వాత ఎవరికీ లేనటువంటి ఒక క్రేజ్, లేకుంటే ఆ రకమైనటువంటి హోదా ఆయనకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన చేస్తున్నటువంటి పనులు కానీ, ఛార్జ్ తీసుకున్నటువంటి సమయంలో కానీ, తాజా పరిణామాలకు సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో పవన్ కళ్యాణ్ గారు నిన్న రాక నుంచి మొదలు పెడితే అమరావతి నుంచి ప్రజల నుంచి నీరాజనాలు, పూలు, అమరావతి రైతులు, ఇలా ఎవరికీ లేనంత చంద్రబాబు వచ్చినప్పుడు కూడా అంతే ఆహ్వానం పలికారు. ఆయనతో సమానంగా పవన్ కళ్యాణ్కి కూడా ఈరోజు రెస్పాన్స్ రావడం, ఈరోజు ఛార్జ్ తీసుకొని 2 ముఖ్యమైనటువంటి ఫైల్స్ మీద సంతకాలు చేయడం, ఎలా చూడొచ్చు అంటారు ఈ పరిణామాలు? అంటే ఒక అద్భుతమైన పరిణామం. ఎందుకంటే అదే అమరావతిలో రైతులు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఎల్లనీల కంచెలేశారు, ఇనప కంచెలు. రావడానికి వీల్లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పుడు అదే రైతులు మీరు పూలతో 10 క్వింటాల పూలతో స్వాగతం పలికారంటే 13 కిలోమీటర్లు ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉంది, ఎంత హృదయాల్లో అతుకుపోయింది అనేది మనకు అర్థమైంది. లేకపోతే మీరు అన్నట్టు నేను ఛాంబర్ చూసుకోవటం, మంగళగిరి ఆఫీస్ వెళ్తాం, తర్వాత సెక్రటరీకి రావటం, ఛాంబర్ చూసుకోవటం, చంద్రబాబు నాయుడు గారిని కలవటం చక్కచక్క జరిగిపోతుంది. అంటే ఆయన డ్యూటీ జాయిన్ అయిపోయాడు. ఆయన ఉప ముఖ్యమంత్రి అనే పదవిని దానికి వన్నీ తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు సరిసమానంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా సహచర ముఖ్యమంత్రిగా ఆయన చేసే పని ప్రతిదీ కూడా చాలా సిస్టమేటిక్గా ఉన్నది. నిన్న ఛాంబర్ చూసుకోవటం, ఈ రోజున విజయవాడలో ఆయన ఐర్ అఫీషియల్స్ అంటే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు చాలా కీలకమైన శాఖలు. వీటితో పాటు శాస్త్ర సాంకేతిక రంగాలు కావచ్చు, అడవులు కావచ్చు, పర్యావరణం కావచ్చు, ఇవన్నీ కూడా కీలకమైన ఆయన తీసుకున్న 5 శాఖలు. ఆ శాఖలకి ఈ రోజున మీరు అన్నట్టు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని, తర్వాత రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ దాంతో అనుసంధానం చేస్తున్న గతంలో హామీ ఇచ్చాడు. దాంట్లో భాగంగా ఉపాధి హామీ పథకం ఉద్యానవనానికి సంబంధించిన పనుల్ని అనుసంధానం చేసే విషయంలో సంతకం పెట్టాడు. అది చాలా గొప్ప విషయం. వ్యవసాయానికి సంబంధించిన రైతులందరూ హర్షాత్మికత వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో, గిరిజన గ్రామంలోని పంచాయతీలకి నిర్మాణానికి నిధులు కేటాయించడం, ఈ 2 విషయాల్లో గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి బంగారు బాట వేసేటట్టుగా ఆయన ఉన్న మాటలు 2019లోనే చెప్పాడు. అంటే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి సంబంధించిన దాంతో రాష్ట్రాలకు అనుసంధానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని, ఇది ఈ రోజున ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా మంచి పరిణామంగా భావించాలి. ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమాత్రం తీసుకునే విధంగా ముఖ్యమంత్రితో సరిసమానంగా ఆయనకి కల్పించటం, వెంటనే ఆయన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్తో రివ్యూ మీటింగ్లు, తర్వాత పంచాయతీరాజ్ అండ్ తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో, ప్రిన్సిపల్ సెక్రటరీతో మీటింగు, రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళని అడగటం, తర్వాత దాంతోపాటుగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు వాళ్ళ యొక్క సంఘాలతో కూడా, ఉద్యోగులతో మీటింగ్ జరపటం, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా అంటే రాష్ట్రానికి ఇప్పటివరకు ఏమీ లోపించింది, ఈ 5 సంవత్సరాల్లో ఎందుకు వెనుకబడి గురైంది, ఎందుకు ప్రజలు మనం అక్కడ మెజార్టీతో గెలిపించినప్పుడు వాళ్ళకి కావాల్సినవి మన మేనిఫెస్టోలో పెట్టిని చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టుగానే స్పష్టంగా కనబడుతుంది. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేటువంటి ఒక పదవికి ఈ రకమైనటువంటి ప్రియారిటీ రావడానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారు ఆ హోదానికి వెళ్ళడమా, లేకుంటే ఇంకెవరు ఉప ముఖ్యమంత్రులుగా పెట్టకుండా ఒకరిని పెట్టడమా? ఏ రకంగా చూడొచ్చు అంటారు? అంటే తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, కర్ణాటకలో కూడా నెంబర్ 2 అనేటువంటి వ్యక్తి కూడా ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. సో వారందరికంటే కూడా ఎక్కువ ప్రియారిటీ, ఎక్కువ ఫోకస్, ఎక్కువ క్రేజ్ అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారికే చూస్తున్నాం. ఎందుకు ఆ రకమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది? డెఫినెట్గా ఆయన ఒక నటుడిగా ప్రజల ఉదయాల్లో చొచ్చుకుపోయాడు. దశాబ్దం పైన ప్రజల కోసం ఉన్నాడు. ఆయన్ని ఎక్కడ గెలిపించుకోలేకపోయామనే బాధ ఉన్నది. ఇప్పుడు ఓటు చెల్లకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని తీసుకొని మనం ముందుకెళ్దాం అని ఉద్దేశంతో టీడీపీతో, బీజేపీతో కలిసి వెళ్ళాడు. అక్కడ మెజార్టీతో 124 సీట్లు వచ్చినాయి. కూటమి మొత్తం కలిపి 11 సీట్లకి అధికార పార్టీ ఇదైపోయింది. అంటే ఇక్కడంతా ఎంటైర్లో ఎవరు ట్రబుల్ షూటరు, గేమ్ చేంజర్ అంతా పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయనకి సరి సమానంగా ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో అనేక ప్రభుత్వాలు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినా, తెలంగాణలో ఇచ్చినా, ఎక్కడిచ్చినా కానీ ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్కటి ఇస్తే ఆ కమ్యూనిటీని అక్కురు చేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇచ్చారే తప్పితే
వాళ్ళనేదో వాళ్ళకి పవర్స్ కూడా లేవు, కనీసం డిఎస్పీ ట్రాన్స్ఫర్లో కూడా వాళ్ళకి తెలియదు అనమాట. అట్లా పేరుకే డిప్యూటీ సీఎంలనే ఇది నుంచి ఈ రోజున ఒకే ఒక్క డిప్యూటీ సీఎం చేయటం, ఆయన సమానంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడం, తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు ఏది చేసినా పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండాలి అని చెప్పి సర్క్యులర్ జారీ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారు దాని ఇచ్చిన మాట ప్రకారం కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీకి ఈ కూటమి గెలవటానికి నిలబడిన విధానాన్ని చూసి ఆయన ఇద్దరు కూడా చాలా చక్కగా ముందుకెళ్తున్నారు. దాంట్లో మీరన్నట్టు ఆ పదవికే వన్నీ తీసుకొస్తున్నారు. డిప్యూటీ సీఎం అనేది ఒక అలంకారప్రాయంగా ఒకప్పుడు ఉండేది. మీరంటే 3-4 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరన్నట్టు కర్ణాటకలో కూడా చూసాం, డీకే ఒక్కరే ఉన్నారు, తెలంగాణలో కూడా ఒక్కరే ఉన్నారు. కానీ అక్కడికంటే కూడా ఇక్కడే క్రేజ్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నంత క్రేజీ అక్కడ లేదు. ఎందుకు లేదు? మనిషిని బట్టి. అది ప్రజలకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయిన తర్వాత రాజకీయాలు ఏ విధంగా మారినాయి, ఏ విధంగా ప్రజల కోసం చేయాలని తపంతో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కొరకున్న 4.5 దశాబ్దాల అనుభవం అభివృద్ధి నోచుకోకుండా ఉంది. అటువంటి సిచ్యువేషన్స్లో వీళ్ళిద్దరు కలిసి ముందుకెళ్తాం, ఏది చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోలవరం పూర్తి చేద్దాం, దాని ప్రకారం ముందుకెళ్దాం అని చెప్పి ప్రతి స్టెప్లో కూడా ఒక నిజాయితీగా వెళ్తున్నారనేది స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమవుతుంది. కానీ పాలనా పరంగా పవన్ కళ్యాణ్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. మంత్రివర్గ కూర్పు కానీ ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం కూడా లేదు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రివర్గంలో సముచిత స్థానం దక్కింది, కీలకమైనటువంటి శాఖల బాధ్యతలు తీసుకున్నారు. ఏ విధమైనటువంటి మార్కు చూపించేటువంటి అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క చార్జ్ తీసుకున్నటువంటి సందర్భం? డెఫినెట్గా ఈయన శాఖలు తీసుకున్న 5 శాఖలు కూడా చాలా కీలకమైనవి. మళ్ళా మనం చెప్తున్నాం, సెంట్రల్ నుంచి రాష్ట్రాలకి నిధులు వస్తాయి, జాతీయ ఉపాధి హామీ పథకం అనేది ఉంటుంది. దాన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యవసాయ సంబంధించిన రంగాన్ని కూడా కలిపితే కనుక ఆ రిజల్ట్ ప్రజలకి, ముఖ్యంగా రైతులకు బెనిఫిట్ అవుతుంది. ఆ ఆలోచనతో ముందుకెళ్ళి ఎప్పుడో 2019లో కూడా ఈయన చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, ఇలా చేస్తే వ్యవసాయం మరింత వృద్ధి చెందుద్ది అనేది. ఆ ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఈరోజు మేనిఫెస్టోలో పెట్టి ఈ కూటమి ఇప్పుడు నిజం చేసినట్టే కదా. ఇక్కడ మీరన్నట్టుగా ఇప్పుడు అభివృద్ధి మీద, సంక్షేమం మీద దృష్టి పెట్టి అభివృద్ధిని మరిచారు గత ప్రభుత్వం. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అంటే ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా సంక్షేమం మాటున అభివృద్ధి నిర్లక్ష్యం చేయకుండా, గ్రామాలకి ఇప్పుడు రోడ్లు ఎంత అస్తవ్యస్తమైపోయిన ఆంధ్రప్రదేశ్లో దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అమరావతి కూడా ఎక్కడికక్కడ ఒక ఇటుకు కూడా జరగల. ఇప్పుడు అమరావతి రాజధాని పనులు కూడా స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఇచ్చిన మాట ప్రకారం 5 హామీలకి చంద్రబాబు నాయుడు సంతకం పెట్టాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకుని ఏదైతే చాలా రైతులకు ఉపయోగపడే ఆ 2 సదకాలు పెట్టారు. తర్వాత రేపు మళ్ళీ పోలవరం ఆల్రెడీ వెళ్ళొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ రేపు రాజధాని రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారంటే ఒకళ్ళకొకళ్ళు వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం కావాలి, ఈ 5 సంవత్సరాల్లో ఎందుకు అధికార ప్రభుత్వం ప్రజల్ని, ముఖ్యంగా రైతులు నిర్లక్ష్యం చేసింది, దీర్ఘకాలిక సమస్యలు ఎందుకు తీసుకోలేకపోయింది, స్పెషల్ స్టాటస్ విషయం కావచ్చు, పోలవరం విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో సంక్షేమ మాటను బటన్ నొక్కారు తప్పితే ప్రధానమైన అభివృద్ధికి సంబంధించిన ఈ పూర్తి చేయలేకపోయారు. అందువల్ల ప్రజలు వాళ్ళని ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి 5 శాఖలలో కీలకమైంది అటవీ పర్యావరణ శాఖగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా బిగ్ టాస్క్లు పవన్ కళ్యాణ్ గారికి అందులోనే ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే విపరీతమైనటువంటి గంజాయి, ఎర్రచందన స్మగ్లింగ్ అనేటువంటి అంశం ఆంధ్రప్రదేశ్లో చాలా కీ రోల్ పోషిస్తున్నటువంటి సందర్భాన్ని గతంలో చూస్తాం. వాటిని అరికట్టే ప్రయత్నం చేసినా కూడా ఆ ముఠాల వెనుక రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి సందర్భంలో చాలామంది తలొగ్గిన సందర్భాలే గత కాలంగా చూస్తున్నారు. దీన్ని ఎదుర్కోవాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద ఛాలెంజింగ్ అనే అనుకోవచ్చు. ఎట్లా సార్ట్అవుట్ చేస్తారనుకోవచ్చు? డెఫినెట్గా అది ఛాలెంజింగ్ తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వెనకడుకేసే వ్యక్తి కాదు. సాక్షాత్ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్పిన తర్వాత 8 తర్వాత ఎప్పుడైతే పిల్లలు కానీ ఎవరైనా కానీ గుమ్ముగూడు ఉన్నారో మొత్తాన్ని అరెస్ట్ చేసి లోపలేమంటారు. గంజాయికి అడ్డాగా గ్రామాలు ఇదైపోయినాయి, గంజాయి స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతుంది. గంజాయి ప్రతి ఒక్కరు పిల్లలు 8th 9th క్లాస్ పిల్లలు కూడా ఊళ్ళో అది సేవించడం, కొట్లాటలు ఇవన్నీ చాలా అశాంతి కలిగిస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా వాళ్ళు అరెస్ట్ చేయమన్నారు, ఎవరున్నా దాని వెనక. ఇకపోతే మీరన్నట్టు అటవీ సంపద, మీరన్నట్టు రెడ్ శాండిల్స్, శేషాచలం కొండలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అది కూడా మన తిరుపతి, చిత్తూరు దగ్గర ఉన్నాయి. కాబట్టి తమిళనాడు రూపంలో స్మగ్లర్స్ వచ్చి ఆ రెడ్ శాండిల్స్ దొంగిలించడం గతంలో చాలా ఇన్సిడెంట్స్ చూసాం. అంతకుముందు ఎర్రగంగిరెడ్డి అని చెప్పి మిదురెడ్డి మీద, పెద్దిరెడ్డి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళందరూ వైసీపీ పార్టీ దగ్గర తీసుకుందనేది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రకృతి, మన సంపదను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అనేక మంది ఈ పుష్పాలకి ఈయన కౌంటర్ పెట్టే అవకాశం ఉంది. పుష్పరాజు
దొంగిలించినంత మాత్రం ఇక్కడ ఇక్కడ రాజు అటెంక రాజు ఎవరు ఇక్కడ? అక్కడ తగ్గేదిలే అని సినిమాలు అంటారు కానీ ఇక్కడ తగ్గిపిస్తా అని ఇక్కడ చెప్పేసి పవన్ ఇక్కడ స్టార్ డెఫినెట్గా అంటారు. తగ్గిస్తాడు. పవన్ కళ్యాణ్ సమస్య లేదు. వాళ్ళకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆయుధాలు ఇవ్వాలి. ఎవరైతే అక్రమంగా మన సంపదని, అందులో చెట్లంటే మొక్కలంటే బాగా ఇష్టం పవన్ కళ్యాణ్. అవును. పర్యావరణం అంటే చాలా ఇష్టం. ఉమ్, మనం ఏం ఆశించకుండా చెట్టు పెరిగి మనకు నీడనిచ్చి కుర్చీ అయ్యి ఉమ్, బెడ్ అయిపోయి చివరికి అన్నిట్లు కూడా మనకి జీవితంలో అనుసంధానమై ఉంటుంది. అవును. అటువంటి మొక్కలు నాటితే మొక్కలు కాదు వృక్షాలు అతి రేరెస్ట్ రేరు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన కొండల్లో ఉన్నప్పుడు మన ప్రకృతిని హరిస్తూ ఉంటే ఆయన చూస్తా ఊరుకోడు. అదేవిధంగా వదినమ్మ తల్లి లాంటి వదినమ్మ సురేఖమ్మ ఇచ్చిన పెన్నుతో ఈ రోజున ఆయన ఛార్జ్ తీసుకోవటం నిజంగా అంటే తల్లి మీద తన వదిన మీద ఎంత ప్రేమో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే అన్నని తండ్రిలాగా చూసుకున్నాడు, వదిన్ని తల్లిలాగా చూసుకొని మనం చూసాం ఆ ఇంట్లో. అదేవిధంగా ఫస్ట్ సంతకం అది పెట్టాడు. తర్వాత ఒక అభిమానించిన ఒక మామూలు పెన్నుతో మిగతా పథకాల మీద సంతకాలు పెట్టడం అనేది, అదే ఉపాధి హామీ పథకాన్ని సంతకం పెట్టడం అనేది ఒక మంచి పరిణామంగా మనం చూడాలి. సో మొత్తానికి అది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకొని మొదటి 2 సంతకాలను కూడా పెట్టేసి పూర్తి స్థాయిలో తన వర్క్లో నిమగ్నమైపోయారు. సో చూడాలి ఆ 5 శాఖలను ఎలా మేనేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క 5 సంవత్సరాల పాటు ప్రభుత్వ పాలన ఒక మంత్రిగా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు.